సో నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నానండి ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. చెప్పండి మీ బర్త్ డీటెయిల్ చెప్పండి. ఓకే సార్. ఏప్రిల్ 14, 1989 సార్. ఓకే, ఇది ఎవరిది? మీదేనా? ఇది నాదే సార్. 14వ తేదీ 4వ నెల 1989 సార్. ఓకే. మార్నింగ్ 6:30 AM. ఓకే. ప్లేస్? సో ప్లేస్ వచ్చేసి ఇక్కడ అనంతపురం సార్. తాడిపత్రి అన్నారు. అంటే మీకు తాడిపత్రి చూపిస్తుందో లేదో అనేసి అనంతపురం జిల్లా కిందికి వస్తుంది అది. ఓకే. తాడిపత్రి ఒకవేళ చూపిస్తే తాడిపత్రి అయినే తీసుకోండి సార్. ఓకే సార్, ఒకసారి టైం వెరిఫై చేద్దాము. 6:30 AM. ఈ బర్త్ టైం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బర్త్ టైము మమ్మీ డాడీ వాళ్ళు రాసి పెట్టారు సార్. ఓకే ఓకే. అంటే పుట్టినప్పుడు డాడీ అట్లా బ్రాహ్మణ వ్యక్తి దగ్గరికి వెళ్ళి రాపించుకొని వచ్చారు సార్. అర్థమైంది అర్థమైంది. సో దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ బర్త్ టైం. ఎస్ ఎస్ సార్. ఓకే, రైట్ రైట్. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఓకే ఓకే. సరే, ఒక్కసారి మేష లగ్నం వచ్చింది మీది, పుష్యమి నక్షత్రం వచ్చింది, కరెక్టే కదా? అవును సార్, కరెక్ట్ సార్. ఓకే, సో మనము 6:34 అట్లా తీసుకున్నాము, సెట్ అవుతుంది. ఓకే సార్. 6:33 6:34 అవుతుంది. ఒక 3-4 మినిట్స్ వేరియేషన్ కాబట్టి పెద్ద ఏముండదు. ఓకే సార్. సో మళ్ళీ చెప్తున్నా, 14/4/1989 6:34 AM తాడిపత్రి, మేషలగ్నం వచ్చింది, పుష్యమి నక్షత్రం వచ్చింది, రైట్? ఓకే సార్, రైట్ సార్. ఓకే, చెప్పండి. మీరు ఆల్రెడీ కెమిస్ట్రీ టీచర్గా పనిచేస్తున్నారు, సో మీకు ఏం కావాలి ఇప్పుడు? ఇప్పుడు వచ్చేసి కెరీర్ ఎలా ఉంటుంది అంటే, ఏదైనా గవర్నమెంట్ జాబ్ రాకపోతే అట్లీస్ట్ ప్రైవేట్ ఫీల్డ్ లో అన్నా బాగా ఉంటుందా అనేసి అదొకటి సార్. అంటే గవర్నమెంట్ టీచర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, ఫస్ట్ అది వస్తుందా రాదా, లేకపోతే ప్రైవేట్ పరంగా ఎలా ఉంటుంది అనేసి సార్. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ బాండ్, ఈ బాండింగ్ ఉంటుందా లేదంటే ఏం కథ అనేసి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఉన్నా లేకపోయినా ఉంచుకోవాలి కదా బాండింగ్ అనేది. ఇంకా దానిలో ఇంకా ఆస్ట్రాలజర్ చేసేది ఏముంటది? క్వశ్చన్ నాది. ఇప్పుడు పెళ్లి చేసుకో ముందు ఇగో ఈ అమ్మాయితో నాకు బాగుంటుందా, పెళ్లి చేసుకోవాలని అడిగితే వేరు, పెళ్లి చేసుకున్నాక బాండింగ్ ఉండదంటే ఇప్పుడు వదిలేయాలా? అంటే మీరు అట్లా వదిలేనంత మాత్రాన అట్లేం వదిలేసేది అట్లేం ఉండదు సార్. కానీ వదిలేయమని కనీసం అంటే కనీసం ఫ్యూచర్ లో అన్నా అది అడ్జస్ట్మెంట్ వస్తుందా రాదా. అంటే ఇప్పుడు కలిసి ఒకే ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి సార్. అంటే గొడవలు ఇది ఇట్లా బాగా ఉన్నాయి. అవును, హారోస్కోప్ అనేది మిర్రర్ ఆఫ్ ది లైఫ్ కదా. సో జీవితం ఏముందో జాతకంలో కనబడాలి, జాతకం ఏముందో జీవితంలో కనబడాలి, అప్పుడే అది క్యాలిక్యులేషన్ వర్క్ అవుతున్నట్టు లెక్క. అయితే ఏ ఆస్ట్రాలజరు 100% చెప్పలేడు, 90% కూడా చెప్పలేడు ఒక్కోసారి. ఓకే, మీ కేసులోనే ఆడు 10% చెప్పాడు, ఆడు నేనే అయ్యాను అనుకో, అప్పుడేంది పరిస్థితి? సో నన్ను నమ్మి చేయడం వల్ల రేపొద్దున మీరు ఇగో ఆస్ట్రాలజర్ డాష్ చెప్పాడు అందుకోసం నేను ఇట్టా చేశాను, వాడి వల్ల నా జీవితం అట్ట అయింది అంటారుగా. సో ఆస్ట్రాలజీ బేస్ చేసుకునే డెసిషన్ ఎంతవరకు కరెక్ట్? అదైతే కరెక్ట్ కాదు సార్. అంటే ఓకే, నేను దానికి సంబంధించి కరెక్ట్ క్వశ్చన్ ఏమంటే సార్, గొడవలు తగ్గి అంటే కనీసం భవిష్యత్తులో అయినా అంటే కలిసి, అంటే నేనేమనంటే కలిసి ఉంటాము అని అంటే నేను ఎన్నెళ్ళైనా ఎదురు చూస్తాను సార్. అంటే 5 years 10 years 20 years అయినా నేను ఎదురు చూస్తాను. అంటే కనీసం ఫ్యూచర్ లో రోడ్డు మీదకి వెళ్తాము, ఓకేనా, యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి, యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండవు. అట్లాంటి రోడ్డు మీదకి వెళ్ళకుండా ఉంటామా? లేదు లేదు, అంతే కదా. సో వెళ్ళిన కొత్త బండి కొన్నానండి, వెళ్ళిన ఈసారి నాకు 4 సార్లు అయ్యిందండి అని అంటే నీకొక్కడికి అయ్యింది, అందరికి అవ్వట్లేగా, అందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయగలుగుతున్నారు కదా. సో రిస్క్ మేనేజ్మెంట్ చేయాలని చెప్తున్నా. అట్లా ఒకసారి రిస్క్ మేనేజ్మెంటే చేయాల్సి వస్తుంది. పెళ్ళైన తర్వాత ఎక్కడ గొడవ అవుతా ఉన్నది దాన్ని మనం ఫిక్స్ చేయాలి కదా. గొడవ అనేది ఎందుకైతే ఏదో ఒక రీజన్ తోనే అవుతుంది కదా, అంతకు మించి చేసేది ఏం లేదు కదా. ఆల్రెడీ ఉన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది కదా.
అవునవును సార్. యాక్చువల్గా ఈ శుక్రుడు స్టార్ట్ అయినప్పటి నుంచి గ్రహాల గురించి ఫస్ట్ వదిలేసేయండి, అది నేను చూసుకుంటాను కానీ ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే సార్. సరే, ఇప్పుడు నేనేం చేయాలి మరి అయితే? ఇది కెరీర్ పరంగా ఎలా ఉంటుంది, తర్వాత మ్యారిటల్ లైఫ్ గురించి మీ మాటల్లో అది అట్లా చూసి ఒకసారి. ఇష్యూస్ ఉన్నాయని మీరు చెప్పారు కదా ఆల్రెడీ. ఇష్యూస్ ని మనం మేనేజ్ చేయక తప్పదు కదా. ఇష్యూ అంటే ఇప్పుడు ఇష్యూ దేని గురించి జరుగుతుందో దాన్ని సార్ట్ చేసుకుంటా పోతే ఫిక్స్ అవుతుంది కదా, అవదంటారా? అదే కొద్దిగా బాగా క్రిటికల్ గా ఉంది సార్. క్రిటికల్ అంటే ఇంకొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మరి, నేను అర్థం చేసుకోవాలి, నాకు అర్థం కావాలి కదా. ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను అర్థం చేసుకో. ఇప్పుడు ఒకటి ఏమనంటే తనకు అమ్మా నాన్న వాళ్ళ తమ్ముని సపోర్ట్ చాలా బాగుంది సార్. సంతోషం. సో తన వాళ్ళ అండ చూసుకొని ఈవెన్ నాతో కలిసి ఉండడానికి కూడా సరిగ్గా మొగ్గు చూపించట్లేదు. ఇంకోటి ఏమనంటే పూర్తిగా వాళ్ళతోనే కలిసి ఉండాలి, వాళ్ళ మాటే వినాలి, వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కదానికి కొట్టాలి, అంటే వాళ్ళు ఏం చేసినా మనం ప్రశ్నించకూడదు అన్నట్లు. ఏం చేసినా ప్రశ్నించకూడదు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఒక అమ్మాయిని పిలుచుకొని వచ్చాడు, వాళ్ళకి పెళ్లి కాలేదు, ఏం కాలేదు. అంటే ఇట్లాంటి విషయాలు కూడా మనం చూసి చూడనట్లు వదిలేయాలా, ప్రశ్నించకూడదు అని అంటారు. ప్రశ్నించినందుకు నాది పెద్ద రాదాంతము, రెండోసారి మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం. కాదు, వాళ్ళ తమ్ముడు వేరే అమ్మాయిని తీసుకొచ్చాడు, ఇప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడా మీ ఇంటికి తీసుకొచ్చాడా? మా ఇంటికి సార్, మేము ఉండే ఇంటికి. మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చాడు? అది కూడా అప్పుడు నేను ఊర్లో లేను, వేరే ఊరికి వెళ్ళాను. ఓకే, మీరు వచ్చినాక వాళ్ళు వెళ్ళిపోయినా? నాకు ఆ విషయం తెలియలేదు. వాళ్ళు ఒక రోజు ఉన్నారు, వెళ్ళిపోయారు. నేను విషయం మళ్ళీ నిదానంగా వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది విషయం. ఓకే, మీరు లేరని వాళ్ళు ఇక ప్రస్తుతానికి అక్కడ స్టే చేసిన వాళ్ళు. సరే, ఓకే, రైట్. ఇప్పుడు ఆ విషయాన్ని క్వశ్చన్ చేసినందుకు ఏమని క్వశ్చన్ అంటే క్వశ్చన్ అయినా గొడవనా? నేను ప్రశ్నించాను, ఇట్లా మీ తమ్ముడు వచ్చాడు కదా, చెప్పాలి కదా నాకు విషయం అని అంటే, ఏం చెప్తావు, ఏమి అది ఇది మా తమ్మునికి సరిపోదు కదా, అట్లా ఇట్లా అంటే, మరి తమ్మునికి సరిపోదు అని అన్నప్పుడు పొద్దున మీ తమ్ముడుతో లేచి నువ్వు కూరగాయలకు పోయిండేది, కూరగాయలు పొద్దున్నే లేవు, ఇన్ని విషయాలు చెప్పిన దానివి మీ తమ్ముడు ఇట్లా ఒక అమ్మాయిని పిలుచుకొని వచ్చాడనే విషయం ఎందుకు చెప్పలేకపోతేవి అని అంటే సైలెంట్ గా ఉంటారు సార్. ఇంకా మళ్ళా అది ఇంకా పెద్ద రాద్ధాంతము, మా బంధువులు ఇళ్ళ కాడికి పోయి మళ్ళా అది ఇది చేసి ఇంకా చివరిగా నన్ను వద్దనుకని పిల్లలను వాళ్ళే ఒక స్కూల్లో చేర్పించుకొని తర్వాత ప్రజలు అది ఇది అంటా ఉన్నారనేసి నాతో మాట్లాడే ధైర్యం లేక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, సో పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సరే అని నేను అప్రోచ్ అయితే మళ్ళా పోలీస్ స్టేషన్ లో నేను బాగా గట్టిగానే మాట్లాడాను. అంటే నాకు వద్దంటే వద్దు సార్, నేను కోర్టులోనే వెళ్తాను, జడ్జి ఉరిశిక్ష వేసిన అనుభవిస్తాను, కానీ నేను వీళ్ళతో మాట్లాడను, చేయను, ఇట్లా చేశారు, నా అనుమతి లేకుండా పిల్లలను కూడా ఇట్లా స్కూల్లో చేర్పించారు, ఇవి వద్దనుకుంది, నేను ఫోన్లు చేస్తే బ్లాక్ చేసుకున్నారు, అన్ని చేసేసుకున్నారు సార్, మాట్లాడరు, వాట్సాప్ బ్లాక్, ఫేస్బుక్ కానీ ఇంకోటి కానీ, నాతో డైరెక్ట్ గా మాట్లాడేది చెల్లక మీ ద్వారా వచ్చినారు అది ఇది అని అంటే మాట్లాడితే లాస్ట్ కాంప్రమైజ్ అయి తెచ్చుకున్నా సార్. సెప్టెంబర్ లో 2 వారాలు నాతో స్టే చేసింది. ఇంకా 2 వారాలు కూడా గొడవలే. 2 వారాల తర్వాత ఇంకా మళ్ళా ఇంకా రాత్రి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి నువ్వు రా, నన్ను పిలుచుకొని పోదురా అని చెప్పి నట్టనడు రోడ్ లో నిలబడి, నేను ఇంకా వస్తాను, నువ్వు రా, పిలుచుకొని పోదురా, నాకు వద్దు, నేను ఎప్పుడో ఉండలేను అంటే చెప్పాను. సరే, బస్ స్టాండ్కి పోయి బస్సు ఎక్కి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, లేదంటే పోలీస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాం, మనం ఎక్కడి నుంచి కలుసుకొని వచ్చామనన్నా లేదు, వినలేదు, నేను ఈ అప్పతో రాను, నేను ఎప్పుతో పాటు వెళ్ళను అని అట్లా సెప్టెంబర్ లో జరిగింది సార్. ఇంకా తర్వాత నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉంది. యాక్చువల్గా ఎట్లా ఇంకా యాక్చువల్గా 1.5 months ఇంకా మాటలు ఏం లేవు సార్. అప్పుడు ఇంకా నేనే అన్ని ఆలోచించి చూద్దాం, తగ్గుదాం, ఇంకొక అవకాశం ఇద్దాము తనకు అని చెప్పేసి నేనే అప్పుడప్పుడు వెళ్తా ఉన్నా సార్. వెళ్ళిన తర్వాత పిలిచాను నేను మళ్ళీ, డిసెంబర్ నుంచి పిలుస్తా ఉన్నాను. యాక్చువల్ గా డిసెంబర్ లో నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూ, అంటే మేబీ అదే కష్టం, శని కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొద్దిగా చలికి నేను ఎక్కువ ఉండలేను సార్, బాగా ప్రాబ్లమాటిక్ అయింది, నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి, కొద్దిగా ఎడమ కన్ను, ఎడమ ముక్కు, కొద్దిగా థ్రోట్ ప్రాబ్లము అనిపిస్తే యాక్చువల్ గా నా భార్యకు పిలిచాను, తను రాలేదు, అసలుకి రాకపోయేసరికి ఇంకా మా అమ్మ నాన్న తెచ్చుకున్నాను నేను. సో ఇంకా నేనైతే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాను మంత్లీ వన్స్ అట్లా. అంటే నాకు ఇంత సివియర్ గా ఉన్నా తనైతే నేను రాను అని, తను ఏం చెప్తుందంటే బ్యాక్ పెయిన్ ఉంది అనే సమస్య చెప్తుంది. ఇప్పుడు ట్రైన్ రిజర్వేషన్ చేస్తే ఒక 6 hours 7 hours జర్నీ చేస్తే నువ్వు ఇక్కడికి రాగలుగుతావు, అందులో ప్రాబ్లం ఏముంది అని అంటే కూడా నాకు డాక్టర్ చేయొద్దన్నాడు, అది ఇది అని అట్లా అంటుంది. నేను
ఒకటే చెప్పాను, నువ్వు నన్ను చూసుకుందురా, నేను నిన్ను చూసుకుంటాను, సమస్య ఏముంది. అంటే ఆమెకు ఆ నేనేం ట్రస్ట్ పూర్తి రావాలి మంచిగా కదా, ఆమెకు ఆ ట్రస్ట్ రావాలి కదా. సో ఇంకా అట్లా అంటా ఉంది సార్. సో ఓవరాల్ గా ఇంకా ఇప్పుడు మీ మాటల్లో అంటే 2022లో కూడా పోలీస్ స్టేషన్ కి ఒకసారి పోయింది సార్. అప్పుడు కరీంనగర్ కి ఇంకా అక్కడ వద్దు అని అంటే కరీంనగర్ కి షిఫ్ట్ అయ్యాను నేను. కరీంనగర్ లో 2 years వర్క్ చేశాను. ఓకే ఓకే. ఆ తర్వాత ఇప్పుడు పోయిన జూన్ లో వినుకొండకు వచ్చాను, అంటే గుంటూరు డిస్ట్రిక్ట్. ఇయర్ పెళ్ళైంది 2015 సార్. ఓకే ఓకే. సో ఇప్పుడు తను ఉంటానంటుందా, మీతో ఉండనంటుందా? తను ఉంటానంటా ఉంది, కానీ చెప్పినట్టు వినాలి. అదేనా? ఒకటేమంటే వాళ్ళ ఊరికి ఆడే ఉండాలి అన్నట్లు సార్. మీరేమనుకుంటున్నారు? ఆమెతో ఉండాలనుకుంటారా వద్దనుకుంటారా? అంటే నేను తనతో ఉండాలి కానీ వాళ్ళ ఇంటికి, వాళ్ళ పుట్టింటికి దగ్గరలో మాత్రం వద్దు అనేసి నా అంచనా. ఎందుకంటే వాళ్ళు చీటికి మాటికి వస్తా ఉంటారు, అది నాకు బాగా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈవెన్ కరీంనగర్ లో వాళ్ళు వస్తారు కదా, నేను ఏనాడు పెళ్లి చేసుకుంటే ఆబ్వియస్లీ వస్తారు కదా, నువ్వు రాననే దానికి మనం ఎవరు? అదే ఇప్పుడు ఒకటి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటే సరిపోతుంది సార్. మా సంసారంలో వాళ్ళ తమ్ముడి ఇన్వాల్వ్మెంట్ బాగా అసలుకి. తను ఏమనంటే భార్యాభర్త నిర్ణయం తీసుకోవాలి కానీ ఇప్పుడు నేనైతే మా అమ్మ నాన్న మాట ఎవరి మాట వినాను సార్, నాదన్నీ సొంత నిర్ణయాలే. ఆమె మేము డిపెండెంట్ నిర్ణయాలే, మాది ఏదైతే ఆచారం ఉన్నదో మేమంతా ఇంట్లో అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటాం అంటది. అప్పుడేం చెప్తారు? మీరు కూడా తప్పుగా మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటారు, పెద్దవాళ్ళని అడిగే నిర్ణయాలు తీసుకోవాలి, మీరు తప్పు చేస్తున్నారు, మీరు చేస్తున్న తప్పే మమ్మల్ని చేయమంటున్నారు అంటది. అప్పుడేం చెప్తావు? ఇప్పుడు వాళ్ళ తమ్ముని క్యారెక్టర్ అయితే అస్సలకి మంచిది కాదు సార్. కాబట్టి ఎందుకు ఎంత తగ్గించుకో. ఒకటేమనంటే ఇష్టం లేకపోయినా కానీ ఏదో వస్తుంటారు పోతుంటారు ఆడికి, కానీ వాళ్ళు చేసేదాన్ని ఏది ప్రశ్నించకూడదు అంటారు సార్. ప్రశ్నించింది నేను ఉండలేను. అంటే వాళ్ళు ఏం చేసినా తల ఊపుతూ అయితే నేను ఉండలేను సార్, ప్రశ్నిస్తాను. అట్లని గొడవ పడి ఇంకోటి తనను కొట్టడం కూడా నేను చేయను సార్ అసలుకి. ఇంకా తనే నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది నిజం చెప్పాలి అని అంటే. నేను కొద్దిగా బాగా బయట సమాజంలో ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడగలిగే వ్యక్తిని, కానీ తన దగ్గర కూడా మాట్లాడతాను కానీ తను నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది నిజం చెప్పాలి అని అంటే. ఓకే అది ఓకే సరే. చాట్ నుంచి ఒకసారి చూడాలి మనం. ఓకే సార్, చూద్దాం, ప్రయత్నం చేద్దాం. మరి నేను ఏమన్నా చెప్పగలుగుతాను, కొన్ని ఈవెంట్స్ ని మ్యాప్ చేస్తాను, అదేమన్నా సరిపోతే అప్పుడు ఆలోచిద్దాము. సో టైం కరెక్ట్ అని నమ్ముతున్నాను. సో పెద్ద డిఫరెన్స్ ఏం తీసుకోలేదు. 6:30, 6:34 రెండు కూడా పుష్యమి అనుకుంటున్నా సార్. మీకు కూడా కొంత ఐడియా ఉంది కదా, మీరేం ప్రిడిక్ట్ చేశారు మరి? మీ అనాలిసిస్ చెప్పండి. నాది ఏమంటే ఈ శుక్రమార్దశ అయిపోయేంత వరకు ఇలాగే భరిస్తూ ఉండాలేమో అని నా ఊహ. 2038కి అయిపోతుంది. 2030 అప్పటికి మనం ముసలి కూడా అవుతాం కదా. అన్నంగా 48, 49 ఏళ్ళు వస్తాయి నాకు అప్పటికి. అవును, అప్పటికి ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అన్నట్టే కదా. అదే కదా అనాలిసిస్ మీది. అంతే సార్. ఇంకా ఎందుకంటే అంటే 2038 నుంచి భవిష్యత్తు బాగా ఉంటుంది కదా అనే ఒక ఆశతో ధైర్యంగా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటూ అలాగే బతికేస్తున్నాను సార్. మరి నేను ఆ ఆశను తీసేస్తే మరి నేను రైట్ పర్సన్ కాదుగా. నేనేమంటాను అనంటే 2038 నుంచి నా భవిష్యత్తు బాగుంటుందని బలంగా నమ్ముతున్నాను. అది బాగుండడం అంటే ఈ వ్యక్తితోనా ఇంకో వ్యక్తితోనా, ఎవరు లేకపోయినా సొంతంగా ఒక్కడనే ఉండి అనేది కూడా నాకేం తెలియదు, ఆ గెస్సింగ్ లేదు నాకు. కానీ 2038 నుంచి అట్లా రవి మార్గదర్శ, ఆ తర్వాత చంద్ర మార్గదర్శ, ఆ తర్వాత కుజ, అంతా బాగుంటుంది అనేది ఒక ప్రగాఢ విశ్వాసం సార్, అంతే. అదే మీ విశ్వాసాలు నేను ఎందుకు పాడు చేయాలని అడుగుతాను. అంటే నేను 2038 వరకు కూడా ఈ స్ట్రగుల్ పడాల్సిందేనా, లేదంటే ఈ 2038లో కూడా 38 లోపే ఏదో ఒక అంతర్దశలో ఏమన్నా బాగుంటుందా అనే దానికి ఇంకో పెళ్ళి అని కాదు కానీ అట్లీస్ట్ కెరీర్ కూడా సార్, నేను ఒక చోట నిలకడగా పని చేయలేకపోతున్నాను. ఒక చోట అంటే కనీసం అంటే ఒక 1 year కరెక్ట్ గా పని చేయలేకపోతున్నాను అని చెప్పాలి సార్ ఒక చోట. అర్థమైంది. ట్రై చేస్తాను. నేను చెప్పేదంతా మీకు నచ్చుతుందని నేను చెప్పలేను, అర్థమైందా? మీకు నచ్చడం కోసం, లైక్స్ రేటింగ్స్ కోసం నేను ఏమి చేయను. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో యాజ్ ఇట్ ఈజ్ గా చెప్తాను. మిమ్మల్ని భయపెట్టడానికో బాధ పెట్టడానికో ఖచ్చితంగా కాదు, అట్టయితేనే చెప్తాం. మరి
ఓకే సార్ చెప్పొద్దంటే చెప్పండి కూడా హ్యాపీగా. ఆపేస్తా. లేదు లేదు సార్, నాకు ధైర్యం ఉంది, నాకు ఏదైనా నేను నో ప్రాబ్లం సార్, ఓకే ప్లీజ్ యూ కెన్ ప్రొసీడ్ సార్. ఓకే. చార్టు మేష లగ్నం, లగ్నంలో రవి ఎగ్జాల్టెడ్, శుక్రుడితో కలిసి ఉన్నాడు, బుధుడితో పాటు కూడా కలిసి ఉన్నాడు. చూడడానికి చాలా చక్కగా ఉంది కదా. కానీ దానికి పంచమ స్థానంలో ఉన్న కేతు కూడా కేతు నక్షత్రంలోనే ఉన్నాడు. అంటే ఈ గ్రహాలన్నీ కూడా ఈ యొక్క శుక్రుడు అన్ని కూడా కేతు నక్షత్రాల్లోనే ఉన్నాయి, 4 గ్రహాలు. అర్థమైందా? అవును సార్. కాబట్టి కేతు అనేవాడు బుధుడిది, శుక్రుడిది, రవిది కాంతిని పోగొట్టేస్తున్నాడు, ఒక రకమైన గ్రహణం లాగా. ఓకే. కాబట్టి ఇవన్నీ అఫ్లిక్ట్ అయిపోయినాయి. శుక్రుడు ఎవరు? సప్తమాధిపతి, అలానే ద్వితీయాధిపతి, కళత్ర కారకుడు. ఇప్పుడు ఆయనకి 100% ఓటింగ్ ఆయనకే వచ్చింది, అవునా? కానీ శుక్రుడు నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన గ్రహం అంటూ ఏకైక గ్రహం ఒకటి ఉంది, అదే శని. ఆయన ఏంటిది 9లో ఉన్నాడు కానీ వక్రించాడు. అంటే ఏంటిది, నీకు పూర్వపుణ్యం ఉంది కానీ పాపం కేవైసీ చేయక అప్డేట్ కాక అట్లా డెడ్ డాక్ అయ్యి ఉన్నది. అర్థమైందా? సో మ్యారేజ్ అనేది అయ్యింది, అర్థమైందా? మ్యారేజ్ అనేది అయ్యింది, అయినా కూడా డెడ్ లాక్ లో ఉంది సిచ్యువేషన్. అది అటు అవుతుందా ఇటు అవుతుందా ఏమో అర్థం కాకుండా కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట. తర్వాత శుక్రుడు సప్తమాధిపతి, కళత్రకారకుడు. 40 మార్క్స్ వచ్చాయి ఆయనకి. ఆ 40 మార్క్స్ వచ్చిన ఆయన పూర్వపుణ్యానికి పంచమానికి కనెక్ట్ అయ్యాడు కానీ పోయింది, అది దెబ్బతింది. 40లో 5 మార్క్స్ 10 మార్క్స్ వేస్తాం తప్ప 40 మార్క్స్ ఎట్టా వేస్తాం? వేయలేం కదా. అంటే బేసికల్లీ వైఫ్ గొడవ పెట్టుకోకపోతే ఓకేనా. ఇన్ అదర్ కేస్ వేరే వేరే అన్ని సినిమాలు ఒకే రకంగా ఉండవు కదా. ఓకే, ఒక సినిమాలో ఒక రకంగా జరుగుతుంది, ఇంకో సినిమాలో ఇంకో రకంగా జరుగుతుంది, అన్ని లవ్ స్టోరీలే. ఓకే, సో ఇక్కడ ఏమైతుంది అంటే వైఫ్ హెల్త్ సెన్సిటివ్ గా ఉండడం కానీ, లేదంటే బిజినెస్ లో లాస్ అవడం కానీ, ఇట్లా ఏదో ఒక రకంగా చేస్తా ఉంటుంది. ఎమోషనల్ సెన్సిటివిటీని ఇస్తుంది. అంటే ఇప్పుడు గిల్లినా గిచ్చైనా మా ఆయన ఏడుస్తాడు అన్నట్టు చెప్తుంది ఆమె అందరికి. అర్థమైందా? మా ఆయనకి నేను ఏం చేసినా తప్పే అంటది. అప్పుడు అది ఆవిడ ప్రాస్పెక్టివ్ స్టోరీ, మన ప్రాస్పెక్టివ్ స్టోరీ వేరే అయినప్పటికీ ఆయన ప్రతిదానికి ఫీల్ అవుతాడు. అందుకే నేను అన్ని విషయాలు చెప్పనని చెప్తుంది. ఆయన ఎందుకు బాధపట్టాలని నేను చెప్పను, నేనేదో దాచినట్టు ఆయన ఫీల్ అవుతాడు మళ్ళీ అని అంటది అట్లా. సో ఆ శుక్రకేతువులు ఎమోషనల్ అప్సెట్ ని చేస్తా ఉంటారు. ఈవిని కాదు ప్రపంచంలో ఇంకో ఎంత చేసుకున్నా కూడా మనకు అంతే పరిస్థితి. దాన్ని అదేంటిది మనకి పూర్వకర్మ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉన్నది. అర్థమైందా? కేతు అంటే ఏంటిది? పూర్వకర్మ కదా. సో వాటి నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉన్నది. సో అది ఒక ఇష్యూ. సో రవి కూడా అఫ్లిక్ట్ అయ్యాడు. కాబట్టి ఏంటిది, మీ ఈగోని టార్గెట్ చేస్తారు. అర్థమైందా? మీరు మాట్లాడినప్పుడే ఇష్యూ. కాబట్టి ఏంటిది, అది మీ కంట్రోల్లో లేదు. అది ఆ విషయం అనేది మీ కంట్రోల్లో లేదు. మీరు లేని దానికోసం మీరు ఎట్టా దాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు? అర్థమైందా? ఇప్పుడు నన్ను వచ్చి 1 లక్ష రూపాయలు అడిగితే నేను ఎందుకు ఇస్తా? నేను ఇచ్చేదే మీకు లేదు కదా, ఉందా? లేదు. లేనప్పుడు మీరు ఎట్టా తీసుకుంటారు నా దగ్గర నుంచి? అప్పుడు గొడవే అవుతుంది కదా. సో ఒకళ్ళ నుంచి రుణానుబంధం అంటే మనం ఇచ్చేది ఉంది తప్ప వాళ్ళ నుంచి ఇచ్చేది ఏం లేదు. యు ఆర్ జస్ట్ కేర్ టేకర్ అంతే. నువ్వు ఇచ్చేది ఉంది, నువ్వు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చూసుకునేది ఉన్నది, లేదంటే ఇంకోటి వస్తే మనం చేసేది ఉంది, అది మనం తీసుకునేది లేదు. లేని దగ్గర నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు అనేది నా క్వశ్చన్. అది ఫస్ట్ అర్థం చేసుకోలేకపోతే ఎంతమంది దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్తారు తప్ప వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఏం చేస్తా అన్న చెప్పినా కూడా అది గ్యాంబ్లింగే. అంటే ఏదైనా స్పెషల్ పూజలు ఉంటాయని చెప్పినా, ఇంకోటి జమ్ స్టోన్స్ ఉన్నాయని చెప్పినా, ఇదంతా గ్యాంబ్లింగే. నన్ను చేయమంటే మరి నాకు చేయడం రాదు, అది ప్రాబ్లం. ఓకే, అక్కడ ఇష్యూ ఉంది. పాయింట్ నెంబర్ 1. ఓకే, ఇది పెళ్లిగా, ఇది ఇక్కడే కాదు, మనకి చైల్డ్ గా ఉన్నప్పుడు ఒక్కోసారి యాక్టివేట్ అయితే పేరెంట్స్ లైఫ్ లో కూడా రిలేషన్షిప్ ఇష్యూస్ కనిపిస్తాయి. కనిపించాయా? లేదంటే కెరియర్ గ్రోత్ లో అయినా కనిపిస్తాయి. వాళ్ళ కెరియర్, ఫైనాన్షియల్ గ్రోత్, హెల్త్ ఆఫ్ ది మదర్, వీటిలో కూడా అప్లై అవుతాయి అనమాట. రకరకాలుగా అప్లై అవుతా ఉంటాయి. అది టైంని బట్టి మనం రిలేటివ్ గా తీసుకోవాలి. తర్వాత కుజుడు పొజిషనల్ స్టేటస్ లో ఉంటే, ద్వితీయంలో కుజుడు బలవంతుడు అయ్యాడు. ఆ కుజుడు ఏమయ్యాడు? శుక్రుడిని ఫాలో అవుతున్నాడు. శుక్రుడేమో లగ్నంలో ఉన్నాడంటే పక్కగా లగ్నంలో లేడు, లగ్నానికి వ్యయ భావంలోకి వెళ్ళాడు. ఆయన 7-8 డిగ్రీలకి లగ్నం పడితే శుక్రుడు 2 డిగ్రీలు ఉన్నాడు. కాబట్టి ఎక్కడ కాపాడగలుగుతాడు కుజుడిని? కాబట్టి అది పోయాడు. లగ్న సప్తమాధిపతులు ఇద్దరు కూడా ఫాలో అవుతూ రెట్రోగ్రేడ్ ఎఫెక్ట్ తీసుకున్నారు. కాబట్టి మీ ఇద్దరి మధ్య మేజర్ కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయి. మాట్లాడితే సమస్య, అర్థమైందా? ఇక మాట్లాడేదానికి ఏమీ లేదుగా. మాట్లాడకుంటే అంత నార్మల్ ఉంటుంది సిచ్యువేషన్. ఓకే. తర్వాత
భాగ్యాధిపతి చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు చతుర్థంలో ఉన్నాడు. ఇది కొంచెం బెటర్. కాబట్టి ఏంటంటే ఏదో ఒక మనకి ఇల్లు ఉంటూ కొంచెం కొంత పీస్ ఆఫ్ మైండ్ ని ఇది ఇస్తుంది. కానీ ప్రాపర్ రిలేషన్షిప్ ప్రాస్పెక్టివ్ రీత్యా ఇస్తుంది. తర్వాత సిక్స్త్ లాడ్ పోయాడు అంటే ఏమవుతుంది, మనకి ఇంటెలిజెన్స్, తెలివితేటలు, మ్యాథమెటిక్స్ ఇవి ఇస్తుంది. కానీ ఇటు సైడ్ హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ కానీ, గొడవలు కానీ, ఇష్యూస్ కానీ ఇవన్నీ ఇస్తుంది అనమాట. అర్థమైందా? సో వాటిలో మనం బయట గెలుస్తాం, ఇంట్లో గెలవడానికి అక్కడ అవ్వట్లేదు. అర్థమైందా? ప్రాబ్లం అది. తర్వాత నెక్స్ట్ రాహు అనేవాడు దేన్ని డిస్టర్బ్ చేయట్లేదు. గురువు బాగున్నాడు, మంచిగా ఉన్నాడులే. సో కుజుడు అయితే మాత్రం డిస్టర్బ్ అవుతున్నాడు. ఓకే, అక్కడ లీడ్ చేసే గ్రహం డిస్టర్బ్ అవుతా ఉన్నది. సో రవి డిస్టర్బ్ అయ్యాడు. కాబట్టి ఏంటిది, మనకి పవర్ పొజిషన్ రావడానికి డిస్టర్బ్ అవుతా ఉన్నది. చతుర్థంలో ఉన్న చంద్రుడు ఏం డిస్టర్బ్ అవుతున్నాడు అంటే శనిని ఫాలో అవుతున్నాడు. శనికి వక్రత్వం ఉంది. చూడడానికి చతుర్థం కనిపిస్తుంది కానీ అక్కడ దెబ్బతింది. ఓకే, అది ఏ ఏజ్ నుంచి దెబ్బతిందో, ఆ శని వక్రించాడంటే చతుర్థం స్పాయిల్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు అన్ని సిద్ధంగా ఉన్నాయి, అంటే జస్ట్ ప్లే అవ్వడమే, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వడమే టార్గెట్ అనమాట. చార్ట్ లో ఇష్యూ ఐడెంటిఫై చేసినాం, ఇప్పుడు ఏ ఇష్యూ ఎప్పుడెప్పుడు తీసుకుందాం అన్నట్టు రెడీగా ఉండాలి మనం, అంతే. సో నేనేం చేస్తానంటే కొన్ని ఈవెంట్ చెప్తాను, అవి సరిపోతాను లేదు చూద్దాం. ఓకే సార్. మరి ఇన్ని ఇష్యూస్ ఉంటే నాకు ఎట్టా ఉద్యోగం వచ్చిందంటే, దశమాధిపతి వక్రిస్తే పొజిషన్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, ఆయనకి క్యాన్సిలేషన్ అవుతుంది, కాబట్టి ఉద్యోగ పరంగా బాగానే పోతుంది అనమాట. ఓకేనా, బాగానే పోయే అవకాశం ఉంటుంది. వైఫ్ హెల్త్ కానీ, రిలేషన్షిప్ కానీ, వీటన్నిటిని మనం చెప్పేదానికి లేదు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ అంటే స్టార్టింగ్ లో 0 degrees కి సన్ కి వీనస్ కి అన్ని స్క్వేర్ ఇచ్చినా కూడా రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ వల్ల పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. సో 98 98 99 కొంచెం అక్కడ చిన్నప్పుడు బాగానే ఉంది, అంత పెద్ద కాంప్లికేటెడ్ గా ఏమీ చెప్పను. 98 99 కొంత ఇంప్రూవ్మెంట్ చెప్తాను, తర్వాత ఇయర్ చెప్తాను. ఇక్కడ కూడా మనల్ని కాపాడుతుంది, కానీ కొంత ప్రాబ్లం ఉంది. 2001 లో రవి భుక్తి వస్తుంది. బుధుడు రవి కలిసి ఉన్నారు కదా, ఆ భుక్తి బాగాలేదు. కాబట్టి అక్కడ ఇంట్లో ఫ్యామిలీ హెల్త్ లేదంటే ఫాదర్ ప్రోగ్రెస్ అక్కడ కొంత చూడండి అబ్స్టకల్స్ కనిపించాయా లేదా. 2001, 2002, 2003 లోపు మమ్మీకి హెల్త్ ఇష్యూస్ ఇచ్చింది. అర్థమైందా? 10th హౌస్ అనేది మూన్ తో చతుర్థాధిపత్య అపోజిషన్ వచ్చింది. సో మదర్ కి హెల్త్ పరంగా ఇబ్బంది వచ్చింది. ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సాటర్న్ కి రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి ట్రైన్ అయ్యాడు. అంటే ఏంటిది, మ్యారేజ్ దెబ్బతినాలి. అక్కడ దెబ్బతినాలంటే హెల్త్ బాగోపోతే మ్యారిటల్ లైఫ్ ఎట్లా సాగుద్ది? సో కాబట్టి అట్లా ఏదో రకంగా అక్కడ దెబ్బ పడింది అనమాట. ఓకే, దాని తర్వాత మెల్లగా 2004 తర్వాత ఎంతవరకు రికవరీ అవుతుందో అంతవరకు స్టెప్ తీసుకుంటుంది. ఎందుకంటే గురువు భాగ్యాధిపతి బాగున్నాడు కదా, ఏదో ట్రీట్మెంటో హెల్ప్ కొంచెం చేస్తాడు, ఉన్న దానిలో కొంచెం చేస్తాడు. కాబట్టి అక్కడ కొంచెం చదువుకోవడానికి వీటికి అవకాశం దొరికింది మీకు. అర్థమైందా? 4, 5 మీ చదువు ప్రోగ్రెస్ అవుతుందని చెప్తా. కనిపించిందా? ఓకే సార్. ఓకే అంటే సరిపోయిందనా లేదనా? సరిపోయింది. అప్పుడు ఇంటర్ చదివేవాడిని సార్. 2004 నుంచి 6 అంటే ఇంటర్ చదివేవాడిని. ఇంటర్ అనేది బానే ఉంది అక్కడ, అంటే మనం ముందుకు వెళ్తున్నాం తప్ప వెనక్కి పడిపోం. అర్థమైందా? తర్వాత ముందుకే వెళ్ళాను సార్. ముందుకు వెళ్ళారు, ఎక్కడి వరకు వెళ్తున్నారో చూద్దాం. ఓకే, తర్వాత నెక్స్ట్ బుధ దశ జరుగుతా ఉన్నది. బుధుడు సెకండ్ పార్ట్, బుధ దశ యోగిస్తుంది కాబట్టి మనం లిఫ్ట్ అవుతాం. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ మీకు ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ప్లేస్ అవుతుంది 2012లో. 2012లో శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు, కేతు వల్ల డిస్టర్బ్ అయ్యాడు. ఆ బుక్ వచ్చింది ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ ట్రైన్ ఇచ్చాడు. 2011-12లో రేపొద్దున ఉద్యోగానికి కావాల్సిన ఎడ్యుకేషన్ నేర్చుకోవడం కానీ, చదవడం కానీ ఇది ఇంప్రూవ్ అవుతుంది. దానికన్నా బిఫోర్ 2 years అంటే 2009లో కొంత ప్రాబ్లం ఉంది, 9, 10లో ప్రాబ్లం ఉంది. కానీ 11, 12లో మీ చదువు కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ తీసుకుంటది. పనిచేసిందా? 2009లో అయితే ప్రాబ్లమే సార్. జూలై, ఆగస్టు ఆ టైంలో ప్రాబ్లం ఫేస్ చేశాను ఎంఎస్సి చదవడానికి. 1 నెలే, కానీ మళ్ళా ప్రాబ్లం క్లియర్ అయింది సార్. క్లియర్ అయింది. 11, 12లో మీకు అక్కడ వాట్ ఎవర్ మీ కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ ఏదైతే అది ఇంప్రూవ్మెంట్ ఇచ్చిందని చెప్తా. ఓకే, అవునవును. 12లో సర్టిఫికేట్స్ వచ్చినాయి. దీన్ని మనం వాడుకుంటాము, రేపొద్దున డబ్బులు వచ్చేదానికి కారణం అవుతాయి, అన్ని పనిచేస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి చార్ట్ ముందుకు పోతుంది. ఓకేనా? సో కేతు దశ జరుగుతా ఉన్నది. కేతు రవి వల్ల అంటే రవి ఎగ్జాల్టెడ్ పర్లేదు, అర్థమైందా? నాట్ బ్యాడ్, ఎదుగుతాం మనం. ఓకే, 13, 14, 15 అర్థమైందా? ఇవన్నీ ఏమి ఇబ్బంది ఏమి చెప్పను నేను, నెగిటివ్ చెప్పను. ఓకే, అంటే ప్రాబ్లం ఉంది కానీ నెగిటివ్ చెప్పను. ఓకే, దాని తర్వాత మీరు 2013లో ఒకటి బాగా సఫర్ అయ్యేస్తారు ఒక 4 months 2013లో. అంటే మీకు కేతులో రవి భుక్తి వచ్చింది 13 ఏప్రిల్ నుంచి 13 ఆగస్టు మధ్యలో ఉంది. అది కొంచెం సరిగా పనిచేయదు. సఫరింగ్ అంటే హెల్త్ పరంగా ఇబ్బంది ఇచ్చిందా?
సూసైడ్ అటెంప్ట్స్ కూడా అంటే వర్క్ ప్రెజర్ సార్, డ్యూటీనే. ఒక 4 నెలలు వేరే డ్యూటీలో జాయిన్ అయ్యాను సైంటిస్ట్ గా. ఆ 2013 మార్చి, ఏప్రిల్, మే, ఆ 3 నెలలు బాగా టార్చర్ సార్. మీకు ఒక ఆస్పెక్ట్ జరిగింది, నేను మిస్ అయ్యాను. ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్ తో అపోజిషన్ వచ్చింది. ఇదే పెద్ద ఆస్పెక్ట్. అంటే అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకునేటట్టు చేస్తుంది. ఒక్కోసారి డ్రైవింగ్, యాక్సిడెంట్స్ ఇట్లాంటివి చెప్తాం అనమాట మనం. ఒక్కోసారి హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతా ఉంటది. దీని తర్వాత మళ్ళీ సెట్ అయిందిలే, దశ బాగుంది కదా, అర్థమైందా? దశ చాలా వరకు కాపాడుతుంది కాబట్టి ముందు తీసుకుపోతా ఉన్నది. మీకు 15 వివాహం అన్నారు, 14 ఆగస్టు నుంచి 15 ఆగస్టు మధ్యలోనే పెళ్లి. ఎప్పుడు? 15 అక్టోబర్ సార్, 2015 పెళ్లి ఎప్పుడు సెటిల్ అయింది? పెళ్లి వచ్చేసి ఆగస్టు 15 పెళ్లి చూపులకు వెళ్ళాను 2015లో. ఓకే. ఆగస్టు 26 వాళ్ళ ఇంట్లో భోంచేసాము. అక్టోబర్ 30 తేదీ పెళ్లి అయిపోయింది సార్. సరే సరే, అంటే కేతులో గురువులో పెళ్లి జరిగింది. సరే, రాహుని తీసుకున్నా గానీ రాహు ఇస్ ఫాలోయింగ్ శని కాబట్టి శని డిస్టర్బ్డ్. బట్ కాకపోతే పర్వాలేదు, అంతే, ఇంక ఆప్షన్ ఏం లేదు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ మార్స్ అంటే టకా అన్ని ఫాస్ట్ గా డిసైడ్ అవుతాయి, పెళ్లి అంతా ఫాస్ట్ గా అవుతాయి. ఓకేనా? ఇక్కడ పెళ్లిలో మనం ఇష్యూ ఏమి చెప్పం. ఇక అండర్స్టాండింగ్ ఏదైతే ఉంటుందో అది కామన్, కానీ పెద్దగా మనం పట్టించుకునే అంతగా ఏమి తీసుకోం. అర్థమైందా? ఇప్పుడు పెళ్లి చేసుకుని గొడవ పెట్టుకోవాలనేది ఏం టార్గెట్ కాదు కదా, ఎవరైనా బాగుండాలని చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమి మన ఉద్యోగం కానీ అవన్నీ ఎంతలో ఎదగాలో అంతవరకు వెళుతుంది. బుధుడు వక్రించాడు ఇక్కడ. ఓకే, ఏ నక్షత్రంలో? చంద్ర నక్షత్రంలో. ఏం వక్రించినా అంతకుముందు కూడా వక్రత్వమే ఉందిలే. కానీ ఇక్కడ మీకు 2017, 18 అప్పుడు ప్రోగ్రెసివ్ వీనస్ 8 degrees, మార్స్ 14 degrees, ఏమి ఆస్పెక్ట్ లేదు. ప్రోగ్రెసివ్ సన్ 28, ఏమీ లేదంటే మనం ఇష్యూ ఏమి చెప్పం. అర్థమైందా? నడుస్తుంది. ప్రోగ్రెసివ్ మూన్ బాగానే ఉన్నాడు కాబట్టి పర్లేదు. ఓకే, 19 ఓకే. మీకు 19, 20, 21 మధ్యలో మీకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ వర్క్ పరంగా వచ్చిందా ఏమన్నా 19, 20 మధ్యలో? ఇప్పుడు యాక్చువల్గా 2017లో నాకు పెద్ద బిడ్డ పుట్టింది సార్, పెద్ద అమ్మాయి. ఓకే, అవన్నీ ఓకే. ఇక్కడ 19, 20 మధ్యలో ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఇచ్చిందా లేదా? 2019లో తమిళనాడుకు వెళ్ళాను. అంటే నా మీద నమ్మకం పెరిగింది. అంటే వేరే చోట కొద్దిగా 40,000 శాలరీ అప్పుడు. బాగుంది. కానీ యాక్చువల్ గా 4 months కే ఇంకా రిటర్న్ వచ్చేసా సార్. అక్కడ ఉండలేక యాక్చువల్ గా వైఫ్ మీద బెంగతో వచ్చేసారు. ఓకే. ఇంకోటి ఏమనంటే, రెండోది ఏమి అనంటే అక్కడ శాలరీ కొద్దిగా డిలే చేస్తా ఉన్నారు. ఎందుకు తను వచ్చేసి అంత దూరము రాను అనే ఇంకా కానీ ఇంకా నేనే రిటర్న్ వచ్చేసి అప్పుడు 2020 నుంచి మళ్ళీ కొద్దిగా ఎకనామికల్ గా బాగా సఫర్ అవ్వాను. సఫర్ ఏం అవ్వలేదు? అయ్యారా? యాక్చువల్ గా కొద్దిగా సఫర్ అయితే అవ్వాను సార్, సఫర్ అయితే. మీకు యాక్చువల్ గా 2021 ఏప్రిల్ నుంచి సఫరింగ్ స్టార్ట్ అయింది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ వీనస్ కి సెక్స్టైల్ ఇస్తా ఉంది, రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి. ఓకేనా? ఇది మాత్రం 100% కరెక్ట్. 2021 ఏప్రిల్ నుంచి బాగా మ్యారేజ్ ఇష్యూస్ గానీ అవన్నీ కూడా 21, 22 దగ్గర ట్రిగర్ అయ్యాయి. అర్థమైందా? సెకండ్ పార్ట్ అంటే శుక్రుడు సగం యోగిస్తాడు, సగం యోగించాడు. అర్థమైందా? వీనస్ సెకండ్ హాఫ్ లో అయ్యింది అని అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దశ యోగించవచ్చు, అట్లా ఉంటది అనమాట. ఓకేనా? సో ఒక పార్ట్ పోతా ఉన్నది, వీనస్ మొత్తం పోవట్లేదు. అర్థమైందా? సో వీనస్ సగం. సో ఇప్పుడు మ్యారేజ్ అయిన టైమింగ్ బాగుంది కాబట్టి మీకు డైవర్స్ ఏమి అవ్వదు. అర్థమైందా? ఏదున్నా పూర్వపుణ్యం వల్ల నువ్వు తీసుకోవాల్సిందే, అంతే. ఇక అర్థమైందా? డైవర్స్ అనేది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఈ సఫరింగ్ ఇప్పుడు డైవర్స్ అయిపోతే మళ్ళీ మీరు హ్యాపీగా ఉంటారు కదా, మీరు అట్లా హ్యాపీగా ఉంటారు. కాబట్టి అది అట్లా కంటిన్యూ అవుతుంది, అంతే. అర్థమైందా? అది కార్మికంగా మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరికి పని లేదా మీతో కూర్చొని గొడవ పెట్టుకోవడానికి, పాపం జీవితం అంతా పెట్టుకుని. అంతేనా? కర్మ మీది వదలాలి, వాళ్ళది వదలాలి, రెండు వదలాలంటే మరి కలిసి కూర్చుని గొడవ పెట్టుకుంటేనే కదా తీరేది. కాబట్టి అది కర్మ బంధం, అంతే అది. సో దట్స్ ఇట్. సో దాని తర్వాత మరి మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంది కదా, మరి చెడ్డగా ఉన్నదాన్ని కూడా తీసుకోవాలి కదా, మంచిగా ఉన్నది తీసుకున్నప్పుడు. అంతేనా? అంతే. తర్వాత ఇక 21, 22 ఇక పీస్ ఆఫ్ మైండ్ మెల్లమెల్లగా డిగ్రేడ్ అయింది చాటిగా. అర్థమైందా? గ్రోత్ ఇవన్నీ ఏమి చెప్పేదానికి ఏమీ లేదు. జాబ్ గానీ అన్స్టెబిలిటీ, డిసాటిస్ఫాక్షన్ అవన్నీ సేమ్ గానే చెప్పుకోవాలి, అంతే. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సరిగా లేదు కాబట్టి ఇక 21 తర్వాత నుంచి ఇక అంతే డిగ్రేడ్ అయింది చాటు. అర్థమైందా? తర్వాత సన్ వచ్చాడు, ఏముంది, సన్ వస్తాడు, తర్వాత మూన్ వస్తాడు, తర్వాత సన్ వచ్చినప్పుడు కొద్దిగా బెటర్మెంట్ అయితే ఉన్నాయి సార్. కొంచెం అది అంతే చిన్నవి అవి చిన్నగానే చెప్పాలి, చిన్న ఆనందాలు అంతే.
దాని తర్వాత మీకు అంటే యురేనస్ తో సెక్స్టైల్ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ప్రోగ్రెసివ్ మార్స్ రెట్రోగ్రేట్ దాంతో అపోజిషన్కి వచ్చాడు. మార్స్ భుక్తి జరుగుతా ఉన్నది 25 నవంబర్ వరకు. ఇది బాగుంది కదా, అంటే మార్స్ అనేవాడు అట్లీస్ట్ పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు. వక్రత్వం వచ్చినా పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు. ఓకేనా, రైట్ రైట్, అర్థమైంది, నేను చెప్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ క్యాన్సర్ అవుతున్నాడు. ప్రోగ్రెసివ్ 10,000. ఎస్, ఓకే. ప్రోగ్రెసివ్ వీనస్. ఓకే, మెర్క్యూరీ ప్రోగ్రెసివ్ వీనస్. ఓకే, ప్రోగ్రెసివ్ 10,000. ప్రోగ్రెసివ్ 10,000 ఇక్కడ 39-38. ఓకే, రైట్. నేను రెండో చార్ట్ని ఫాలో అవ్వట్లేదు, మీ చార్ట్ నుంచే చెప్పాలనుకుంటున్నాను ఎంతవరకు ఎంత. సో బేసికలీ రెండో చార్ట్ టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ తీసుకోవాలి. మీ టైమింగ్ ఆఫ్ మ్యారేజ్లో ఇష్యూ కనిపించింది. ఓకే, రాహుభుక్తిలోనే మీరు ఆ మ్యాచ్ అనేది ఫిక్స్ అయింది, గురుభుక్తిలో ఎగ్జిక్యూట్ అయింది, అంతే. అర్థమైందా? సో అవన్నీ ప్లేస్ అయింది. కాకపోతే ఇప్పుడు ఇదంతా కూడా అదే పంచమాధిపతి మీద ఎఫెక్ట్ పడింది కదా. చిల్డ్రన్ దూరంగా ఉండడానికి ఏదో రకంగా చిల్డ్రన్ పుట్టడానికైనా ఇబ్బంది పడాలి. వాళ్ళు దూరంగా ఉండాలంటే ఇట్లా గొడవపడి వెళ్తేనే కదా వాళ్ళు దూరంగా ఉండేది. అర్థమైందా? అట్ట ఏదో రకంగా స్క్రీన్ ప్లే పనిచేస్తుంది. సో జరిగింది ఏదైతే జరిగిందో ఫిజికల్ గా వాళ్ళకి హెల్త్ తో ట్రబుల్ అయ్యి ఎవరికో ఏదో అయ్యి అవ్వట్లేదు. ఇది ఇట్టనే జరుగుతా ఉన్నది. దేవుడు మీ మీద కరుణ ఉంచే అట్లీస్ట్ మాటలు గాలికి పోతాయి కదా. అవును, రోగం వస్తే శరీరానికి ఉండిపోతుంది కదా. అవునవును సార్, దానికన్నా ఇది మంచిది కదా. అసలు మీరు ఈగోని ప్రదర్శించే అసలు ఛాయిసే లేదు మీకు. అర్థమైందా? మిమ్మల్ని అష్టదిగ్బంధనం చేసినట్టే, మీకు అసలు ఛాన్సే లేదు. ఛాన్సే లేని దగ్గర పర్ఫార్మెన్స్ అసలు అవకాశమే లేదు. అర్థమైందా? అదే కదా కార్మిక్ థింగ్. అట్ట ఎప్పుడైతే మనము యాక్సెప్ట్ చేస్తాం ఆ సిచ్యువేషన్, ఇది బయట సైడ్ బాగా పనిచేస్తుంది చార్ట్. బయట అంటే మీకు వర్క్ లోను, ప్రొఫైల్ లోను, మీకు మనీ మేకింగ్ లోను, వీటిలో గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది. యోగం ఇస్తుంది, భావం ఇవ్వదు. అర్థమైందా? శుక్రదశ వచ్చిన తర్వాత శుక్రుడు భావాన్ని ఇవ్వట్లేదు. శుక్రుడు పనిచేశాడు, లాస్ట్ సెకండ్ పార్ట్ లో పని చేయట్లేదు. అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ వీనస్ దశ అంటే 28 అనమాట అది. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు యాక్చువల్ గా బానే ఉన్నది కుజభుక్తి. ఓకే, తర్వాత రాహుభుక్తి వస్తుంది. సో రాహుభుక్తి అయిపోయినాక గురుభుక్తి బాగుంది కదా. గురువు 28 నుంచి బాగున్నాడు. సో బాగుండడం అంటే ఇక్కడ ఉద్దేశం ఎట్లా తీసుకోవాలి? బాగుండడం అంటే వరస్ట్ లేకపోవడం, న్యూట్రల్ గా ఉండడాన్ని బాగుండడంగా తీసుకోవాలి. అర్థమైందా? సో ఒకళ్ళ మధ్య గొడవ జరిగినప్పుడు భేదం వచ్చిందనంటే భేదమే కదా. అవును. సో పూర్తిగా ప్యాచ్ అవుతుందని ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది యాక్టివేట్ అయినప్పుడు అయిన కాడ అయితే అవుతుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంతే. అర్థమైందా? సో చూసారా, నేను ముందే చెప్పాను, నేను ఏం చెప్పలేనయ్యా, ఉన్నదే చెప్తాను మళ్ళీ అని. సో తిప్పి అదే చెప్తాను. సో 28, 29 కి ప్రోగ్రెసివ్ 10,000 యురేనస్ కి సెక్స్టైల్ ఇస్తూ రెట్రోగ్రేట్ మెర్క్యూరీకి స్క్వేర్ అవుతూ 28, 29 లో గురుభుక్తి చాలా బాగా కలిసి వస్తా ఉన్నది. ఓకే, మీరే చాలా డిఫరెంట్ పర్సన్ లా మాట్లాడతారు 28, 29. నా భార్య ఎన్ని కష్టాలు వచ్చినా, నాతో ఎన్ని గొడవలు పడినా నాతోనే ఉన్నది మరి అని చెప్తారు. మరి అప్పుడేం చెప్పాలి? కాబట్టి పూర్తి జీవితాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తేనే మనం దాన్ని ఏంటిదో చెప్పగలుగుతాం. ఆ మధ్యలో చూసుకొని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అర్థమైనా? అది అట్టనే ఉంటది, ఏం కాదు, సర్దుపడతాయి, కంగారు పడకండి. మీరు ఫస్ట్ తగ్గాలి, తగ్గకపోతే మాత్రం అది ఏమీ సెట్ కాదు. ఏదైనా మనం కావాలనుకుంటే లైఫ్ లో ఉంటది, కావాలనుకోని మనం అనుకోకపోతే ఎట్టా ఏమి ఉండదు అక్కడ. అర్థమైందా? ఏమి ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి బోరు, ఎందుకంటే దేర్ ఇస్ అ కార్మిక్ డీడ్, నువ్వే చెయ్యాలి అవన్నీ అని చెప్తుంది క్యాలిక్యులేషన్. అర్థమైందా? కాబట్టి అది ఎక్కడికి పోయేది ఏమీ లేదు. సో మనం దాన్ని ఎమోషనల్ గా ఫేస్ చేయకపోతే మరి ఎమోషనల్ డ్యామేజ్ ఎట్లా జరుగుతుంది చెప్పండి. కెరియర్ లో ప్రోగ్రెస్ వస్తుందిలే. సో 28, 29 లో గవర్నమెంట్ జాబ్ అని నేనేమి చెప్పను, కానీ మీకు అక్కడ ఉన్నదానిలో ఎంతైతే ఉన్నత అవుతుందో, శుక్రులో రాహు అయ్యాక శుక్రులో గురువు అట్లాంటివి జరుగుతున్నప్పుడు భాగ్యాధిపతి భుక్తి చతుర్థంలో అక్కడ బాగుంటాడు కదా గురువు. సో కాబట్టి అక్కడ రిజల్ట్ ఇస్తాడు. స్వక్షేత్రగతుడు చంద్రుడు, గురువు బాగున్నాడు, భాగ్యాధిపతి బాగున్నాడు,
ద్వితీయాన్ని కుజుడు లీడ్ చేస్తున్నాడు, అదే గురువు లీడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఓకే, కుజుడు లీడ్ చేసే వరకు శుక్రుడిని ఫాలో అవుతున్నాడు కదా, శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు కదా. సో ఎగ్జాల్టెడ్ సన్ కాపాడుతున్నాడు. ఇదంతా కూడా ఏంటంటే మనం యాక్సెప్ట్ చేస్తే లైఫ్ ఓ రకంగా అన్నమయ్య సినిమాలో చెప్పులు తీసేస్తే కొండంతా వెలిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది చూసారా. సో సేమ్ అట్లనే అనమాట. సో మనం ఇది ఎక్స్పెక్టేషన్ అనేది వదిలేస్తే అంత కాంతివంతంగా కనిపిస్తుంది జీవితం, లేదంటే అంత చీకటే. ఇక్కడ చీకటి తప్ప ఇంకోటి లేదు ఇటు చూసిన. అది మరి పరిస్థితి. సో ఉంటాయి, సర్దుపడుతుంది. మార్స్ భుక్తి కూడా ఓకే, మీరు ప్రయత్నం చేయండి. ఓకే, రాహుభుక్తి కన్నా గురుభుక్తి బెటర్. ఓకే, రాహుభుక్తి. సో మీరు అసలు ఏమి ఎక్స్పెక్టేషన్ లేదు, నేనేమి మాట్లాడినా అంటేనే మరి ఆమె వస్తుంది. మరి ఆమె తరపున మాట్లాడుతున్నానని అని అనుకోమాకండి మీరు. మాకేమి కాదు, మాకు చుట్టమేమి కాదు, మరి అక్కడ ఉన్న క్యాలిక్యులేషన్ చెప్పాలి. అవును, అది సంగతి. ఇక్కడ ఇంకొకటి ఏమంటే సార్, నేను ఎంత దూరం అయినా కానీ తన గురించి బాగా ఆలోచిస్తా ఉంటా. మళ్ళీ వెళ్దాము, కలుద్దాము, ఉందాము జీవితాంతం అనేది ఉంది. అంటే అట్లా అది ఏమన్నా జాతకంలో అది కనిపిస్తుందా సార్? అంటే నేను బాగా కనిపించింది కదా. అది శుక్రుడు నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన శని ఒక్కడే 9లో ఉన్నాడు కదా. అది కోరిక, పూర్వకర్మ, అదృష్టం. మనం రిలేషన్షిప్ లో గుడ్ ఫేస్ చేస్తాం, బ్యాడ్ ఫేస్ చేస్తాం. కొంతకాలానికి అన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటాం. ఒక పర్టికులర్ ఫేజ్ వచ్చినప్పుడు అగ్రెషన్ ఉంటుంది ఖచ్చితంగా, కానీ బట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా ఉంటే గొడవ పెట్టుకుంటే, ఎవరు లేకపోతే ఏం చేస్తాం. సో టైం అనేది అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాం. సో పీస్ఫుల్ గా ఉండండి, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి, జరిగేది జరుగుతుంది. తర్వాత అట్లనే మంచి టైం కూడా వస్తుంది, అప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉంటారు. ఆ శుక్రకేతులు ఏంటంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ తో వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, మనల్ని డిస్టర్బ్ చేసే డబుల్ ఎఫెక్ట్ కలిగి ఉంటారు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి అదో రకమైన మ్యాడ్నెస్ అంతే. దాని నుంచి మనం పూర్తిగా ఏదో కరెక్ట్ చేయాలని మీరు కరెక్ట్ చేసినంత మాత్రాన కరెక్ట్ అవ్వరు ఎవరు. ఉన్నదాన్ని నేచర్ లో రాయి అయితే రాయి, డైమండ్ అయితే డైమండ్ ఉంది, దాన్ని మార్చలేవు కదా, యాక్సెప్ట్ చేయడం తప్ప. సో ఓన్లీ ద థింగ్ ఇస్ యాక్సెప్టెన్స్ ఈజ్ ద సొల్యూషన్ ఇన్ మీ కేసులో. మ్యారేజ్ మంచిగానే జరిగింది, టైం ఫ్లో మంచిగా జరిగింది, సంతానం జరిగింది, అన్ని జరిగినాయి కదా. అర్థమైందా? ఏమీ లేకుండా ఎందుకు జరిగినాయి అవన్నీ? రుణానుబంధం లేకుండానే జరిగినాయా? లేదు. ఇది ఫేస్ చేయాలి కాబట్టి ఇది కూడా ఉంది కాబట్టి కరెక్ట్ గానే ప్లేస్ అయింది. సో అవుట్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్ ఏం లేదు కదా చార్ట్ లో, అండర్ ది ఫ్లో లోనే ఉంది కదా, కరెక్ట్ గానే జరుగుతుంది కదా. అది అంటే నిజంగా ఇట్లా ఈ గొడవ జరగడం వల్ల, నా భార్య దూరం కావడం వల్ల నా తల్లి నాకు దగ్గర అయింది. సరే, అది ఎక్స్ట్రా ఎఫెక్ట్. అంటే నేను యాక్చువల్ గా అంటే తల్లిదండ్రులను చూసుకోవాలి అనేది నాకు బాగా ఉంది సార్. ఈ అమ్మాయి వల్ల అసలు తల్లిదండ్రులకి ఒక 2.5 సంవత్సరం దూరంగా ఉన్నాను బాగా. అవునవునవును, కరెక్ట్. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లా ఇది గొడవ జరిగిందో, తను ఇట్లా ఇంకా మళ్ళా డాడీ ఇట్లా అంటే నువ్వు రానన్నా ఇంటి దగ్గరికి రా అనడము, మళ్ళా మమ్మీతో కలవడము. అంటే మమ్మీ కొద్దిగా బాగా ఎమోషనల్ సార్ నా మీద. సో ఈవెన్ ఇప్పుడు నాకు డిసెంబర్ లో బాగలేనప్పుడు కూడా అమ్మ వచ్చి అంటే బాగా నన్ను చూసుకోవడము అలా చేసింది అనమాట. అదే మీరు ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతారో, ఎప్పుడు టైం పర్మిట్ చేస్తూ ఉంటుందో వాళ్ళకి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. సో మళ్ళీ ఫేవరబుల్ గా వచ్చినప్పుడు ఈ రిలేషన్షిప్ పట్ల ఇదిగా ఈ అమ్మాయి కాదు, ప్రపంచంలో మీరు ఎవరు చేసుకున్నా ఇదే సందర్భం వస్తుంది. అప్పుడేం చేస్తారని అడుగుతున్నా. అంతేలేదు సార్, మనం ఇది అనుభవించాలని దాన్ని క్రాస్ చేయాలి కదా. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దశ అయిపోయిందంటే సెకండ్ హాఫ్ ఆఫ్ వెళ్ళింది అనుకో, 28 నుంచి 18 లో స్టార్ట్ అయింది కదా, మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయిపోతుంది కదా. మీ జడ్జిమెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ తప్పంట నేను వాదిస్తా. నేను సెకండ్ హాఫ్ ఆఫ్ వీనస్ దశ బాగుంటదని చెప్తా. అంటే మొదటి 10 ఏళ్ల తర్వాత చివరి 10 ఏళ్ళు బాగుంటుంది. బాగుంది. దానిలోనూ మళ్ళీ శుక్రుడు కొంత యోగించాడు. అర్థమైందా? ఒక పార్టీ యోగించాడు, అది బోనస్. వీనస్ ఫస్ట్ హాఫ్ ఫెయిల్ అయ్యాడు ఈ చార్ట్ లో, సెకండ్ హాఫ్ పని చేస్తాడు. ఓకే సార్. ఇప్పుడు మీరు శుక్రుడికి బదులుగా శనిని తీసుకోండి, శని బాధకుడు. అర్థమైందా? సో ఒక హాఫ్ పోయింది, ఇంకో హాఫ్ ఇచ్చాడు. లేదంటే శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి, సప్తమం ఫలితం ఇచ్చాడు అంటే ప్రాబ్లం. తర్వాత సెకండ్ కుటుంబం, అటు సైడ్ పోయినా కూడా అట్లీస్ట్ ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం మనం ముందుకెళ్ళడానికి ఉంటుందిగా. అట్లా ఒక హాఫ్ పోయింది, అందుకే పీస్ఫుల్ మ్యారిటల్ లైఫ్ దెబ్బతింది. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ అది సస్టైన్ అవుతుంది అనమాట. పూర్తిగా ఎక్స్పెక్ట్ చేయకూడదు, జరిగేది జరుగుతుంది. సెకండ్ హాఫ్ కొంతవరకు బెటర్ అనమాట. అప్పటికి మీకు 40 ఏళ్ళు వచ్చేస్తున్నాయి కదా, 39-40 వస్తున్నాయి. సో మీరు చేసే వర్క్ మీరు చేస్తే వెళ్ళండి, మీకు మంచి రెప్యుటేషన్ అవన్నీ కూడా కలుగుతాయి. ఎందుకంటే గురువు చాలా బాగున్నాడు కదా. సో ఇంకా టీచింగ్ కెరియర్ అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. ఎథిక్స్, వాల్యూస్. మీకు ప్రాబ్లం ఏంటంటే
ఐఎమ్ టూ ఎథికల్, దట్స్ వై ఐఎమ్ ఫేసింగ్ ప్రాబ్లం అన్నట్టు ఉంటది. అర్థమైందా? ఓకే ఓకే సార్. అది ఇది నేను అంటే భవిష్యత్తులో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలని సార్, అంటే నిదానంగా 5 years కైనా 10 years కైనా ఎడ్యుకేషనల్ దే, అది ఏదైనా ఒక చిన్న కోచింగ్ సెంటర్ లాగా. యాక్చువల్ గా 2017-18 లో స్టార్ట్ చేశాను కానీ అది ఏమంత వర్కౌట్ అవ్వలేదు సార్. అప్పుడు బాలేదు కదా, దశాభుక్తి ఫెయిల్ అవుతుంది కదా. 28 లో చూద్దాంలే, 28-29 లో అప్పుడు అవకాశాన్ని వచ్చే దాన్ని బట్టి యాక్సెప్ట్ చేయండి. ఓకే, మీరు నేరుగా చేసే కన్నా వేరే వాళ్ళ దగ్గర చేయడం, లేదంటే వేరే వాళ్ళది వర్కింగ్ పార్ట్నర్ గా చేయడం, వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తే మీరు చేసుకోవడం, అట్లా చేయండి, బాగుంటుంది. ఓకేనా? డైరెక్ట్ గా చేయకండి. ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చినా ఏదన్నా వచ్చినా కూడా మనకు సపోర్ట్ ఉండాలిగా. అవునవును. సో కాబట్టి అంటే పార్ట్నర్ వ్యాపారమే చేసుకోమంటారా సార్ పార్ట్నర్ ఇన్స్టిట్యూట్ లో? పార్ట్నర్ అంటే అదే చెప్తున్నా, పార్ట్నర్షిప్ లో మీరు ఇన్వెస్టర్ కాదు, యు ఆర్ ద జస్ట్ వర్కింగ్ పార్ట్నర్. ఓకే ఓకే. వర్కింగ్ పార్ట్నర్ అంటే నాకు 10,000 శాలరీ ఇస్తారండి, నాకు ప్రాఫిట్ లో 20% ఇస్తారు, అలా. ఓకే ఓకే ఓకే. అది వర్కింగ్ పార్ట్నర్షిప్. నేను డబ్బులు ఏం పెట్టను. ఓకే సార్, అది అనమాట. ఓకేనా? ఇంకోటి ఏమనంటే నేను సొంత ఊర్లోనే ఉండగలుగుతానా, లేదంటే సొంత ఊరికి దూరంగా ఉండాల్సిందేనా సార్? మా సొంత ఊరు తాడిపత్రి. యాక్చువల్ గా నేను తాడిపత్రిలోనే చతుర్థాధిపతి డిస్టర్బ్ అయ్యాడు కదా, మనం పేరెంట్స్ కి దూరంగా ఉండేదానికే అవుతుంది అది. అట్లనే స్త్రీకారక గ్రహాలు డిస్టర్బ్ అయినప్పుడు తల్లి మదరు ఒకే దగ్గర ఉండాలన్నా కూడా ఒక్కోసారి కుదరదు, అవన్నీ కావు. అర్థమైందా? దూరంగానే ఉంటాం, పూర్తిగా బ్యాలెన్స్ చేయలేం. ప్రతిసారి నేను మా పేరెంట్స్ నే చూసుకోవాలి అని అంటే ఒకసారి కదా, డిస్టెన్స్ లో మేనేజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒకసారి మధ్యలో అప్ అండ్ డౌన్ చేయడం ఎట్టగొట్ట మనం మేనేజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇటు సైడ్ సెట్ అయింది అనుకో చార్ట్, అటు సైడ్ మిస్ అవుతుంది. ఓకే ఓకే సార్, అది కంక్లూషన్. సరే, బాగా చెప్పానా? గట్టిగా హట్ చేశానా? అట్లేం లేదు సార్. అంటే నాకు యాక్చువల్ గా అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి బాగా ధైర్యం వచ్చింది. ఎట్లా బయటకు వచ్చేద్దాం మనం, మీరుగా నేనుగా బయటకు వచ్చి మాట్లాడుకోదాం. ఎట్లా అనిపించింది ఓవరాల్ అనాలిసిస్? ఓకే సార్, గుడ్. అంటే సాటిస్ఫైడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే బాగా ఉన్నట్లే చెప్పారు, క్లియర్ గా. అంటే మీరేం చెప్పగలుగుతున్నారు అనేది నేను అర్థం చేసుకుంటా ఉన్నాను. వెరీ గుడ్. అంటే ఇప్పుడు నాకు తెలియని విషయాలు కొన్ని తెలుసుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నేను ఏమనంటే ఏదైనా యాక్సెప్ట్ చేద్దాము, అంటే ఎవరేం చెప్పినా విందాము అనేసి ఉంటాను సార్. మీరు అనేది యాక్చువల్ గా బయట ఎట్లా అంటే బాగా పులిలాగా అనమాట. అవతల ఎంతటి వ్యక్తినైనా మాట్లాడుతా నా పని నేను చేసుకొని రాగలుగుతా. మీరు అన్నట్టు ఇంట్లో మాత్రం కావడంలే. అదే 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 అన్ని సైడ్ ఇచ్చేస్తే దేవుడు నేచర్ ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది చెప్పండి? అదే 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 అందరికీ అన్ని ఇచ్చేస్తే ఎట్లా? ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.